వెల్కమ్ టు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. డిఎస్సి 2024 ఆంధ్రప్రదేశ్ సిలబస్లో అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్ రీసెర్చ్, అలాగే అత్యంత కఠినమైనటువంటి సబ్జెక్ట్ కూడా రీసెర్చ్. అయితే ఈ రీసెర్చ్ టాపిక్ మీద చాలామంది అభ్యర్థులు భయపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఇది పిహెచ్డి స్థాయిలో ఉన్నటువంటి కాన్సెప్టు చదవడానికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందని మరి వారంతట వారు స్వతహాగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఏదైనా విషయాన్ని మనం రిపీటెడ్గా, సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా చదువుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ అనేది మనకి చక్కగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళినట్లయితే రీసెర్చ్ అంటే మనం పరిశోధన అని పిలుస్తాం. మరి ఈ రీసెర్చ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, కాలం మారుతున్న కలది వ్యాయామ విద్య, అలాగే స్పోర్ట్స్, అలాగే గేమ్స్ నందు రీసెర్చ్ యొక్క ఫలితాలను ఉపయోగించి స్కిల్ని లేదా టెక్నిక్ని వివిధ రూపాలలో అప్లై చేసి ఫలితాలని మరింత మెరుగుపరచడానికి ఈ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ రీసెర్చ్ అనేది మనకి క్రీడా పరికరాలని మెరుగుపరచుటకు, అలాగే సాంకేతిక పరికరాలని డెవలప్మెంట్ చేయుటకు, అలాగే క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ రీసెర్చ్ కాన్సెప్ట్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టినట్లయితే వ్యాయామ విద్య యొక్క పెరుగుదల అనేది నిరంతరం మెరుగుపడుతూ విద్యార్థులు లేదా క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనకి ఈ రీసెర్చ్ కాన్సెప్ట్ అనేది సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. అయితే వీటిపైన అభ్యర్థులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనకి ఈ రీసెర్చ్ అనే కాన్సెప్ట్ 9వ టాపిక్లో ఇవ్వడం జరిగింది. అయితే రీసెర్చ్ అనే పదం ఆంగ్ల పదం. రీసెర్చ్ అనగా ఏమని చెప్పుకున్నాం? పరిశోధన. ఇది ఇంగ్లీష్ వర్డ్. ఈ ఇంగ్లీష్ వర్డ్కి ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి రీసెర్చర్ అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకురావడం జరిగింది. దీని యొక్క మూలం ఏంటి? ఫ్రెంచ్ వర్డ్ యొక్క మూల పదం అనగా వెతకడం. రీసెర్చ్ అనగా అంటే ఏంటి? వెతకడం, సెర్చింగ్ ఫర్ సంథింగ్. నెక్స్ట్ వన్, లేదా శోధించడం అని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదైనా ఒక విషయం గురించి సమగ్రంగా, సునిశ్చితంగా అన్వేషించేటటువంటి ప్రయత్నాన్ని, అనగా ఏదైనా ఒక రంగానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కానీ, అంశాన్ని కానీ వివిధ రకాల ప్రయత్నాల ద్వారా మానవ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా చేసేటటువంటి నిరంతర ప్రయత్నము లేదా నిరంతర శోధననే రీసెర్చ్ అని అంటారనమాట. అయితే ఈ రీసెర్చ్ అనే పదం 2 రకాల పదాల కలయిక. ఆ 2 రకాల పదాలు ఏంటంటే రీ ప్లస్ సెర్చ్ ఇజ్ ఈక్వల్ టు రీసెర్చ్. రీ అనగా మళ్ళీ, అలాగే సెర్చ్ అంటే శోధన అనగా వెతకడం లేదా ప్రయత్నించడం. దేనికోసం ప్రయత్నించడం? కొత్త రకమైనటువంటి వాస్తవాలను కానీ, సత్యాలను కానీ, జ్ఞానాలను కానీ, పరికల్పనలు, హైపోథీస్ లేదా సిద్ధాంతాలు, థీరీస్ లేదా సూత్రాలను కనుగొనడానికి ఉపయోగించే గొప్పదైనటువంటి అంశం ఏదంటే ఈ పరిశోధన. అయితే పరిశోధన అనేది దేనికి సంబంధించిందని చెప్పుకున్నాం? ఏదైనా ఒక రంగానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పరిశోధన ఏ విధంగా చేయాలంటే శాస్త్రీయ దృక్పథంతో ప్రారంభించాలి. శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ వేలో వెళ్ళాలి. అలాగే ఒక సిస్టమేటిక్ పద్ధతి ద్వారా వెళ్ళి మనం ఏదైతే అన్వేషిస్తున్నామో ఆ సత్యాన్ని బహిర్గతం చేయాలి. ఆ విధంగా బహిర్గతం చేసినటువంటి ఆ వాస్తవాలు దేనికి ఉపయోగపడతాయంటే నూతన సిద్ధాంతాలు, అనగా కొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించడానికి, అలాగే ఇదివరకే ఉన్నటువంటి జ్ఞానాలు, ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్, దానికి
అదనపు సమాచారాన్ని యాడ్ చేయడానికి ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అయితే చూడండి, ఇంతకుముందు వెలుగులోకి రాని అంశాలంటే నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అంశాలు అలా గుప్తంగా దాగబడి ఉంటాయి. అయితే పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీటిపైన సమగ్రమైనటువంటి పరిశోధన చేసి ఆ వాస్తవాలను మానవ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా బహిర్గతం చేయడం జరుగుతుంది. అయితే పరిశోధన కానిది ఏది, పరిశోధన అయినది ఏది? చాలామంది ఏది పరిశోధన కాదు అని చాలామంది అయోమయ స్థితిలో ఉంటారు. మరి పూర్వం పేర్కొన్న అంశాలనే మళ్ళీ చెప్పడం, అలాగే ఏదైనా ఒక అంశానికి లేదా దృగ్విషయానికి ఆ ఫినోమినన్ గురించి ఉన్నటువంటి వాస్తవాలు యాజ్ యూజువల్గా ఉన్నట్లు చెప్పడం, అలాగే ఆ దత్తాంశాన్ని డేటాను కూడా అలా ఉన్నట్లు చెప్పినట్లయితే అది పరిశోధన కాదు అంటాం. అంటే ఏంటి? ఒక వ్యక్తి పరిశోధించినటువంటి అంశాన్ని మరొక వ్యక్తి యాజ్ యూజువల్గా ఉన్న దత్తాంశ సమాచారాన్ని కానీ అలాగే ఆ పరిశోధన యొక్క స్థితిగతుల్ని బయటికి వ్యక్తపరిస్తే అది పరిశోధన కాదు అంటాం. అయితే రీసెర్చ్లో దీన్ని కావ్యచోరత్వం అని కూడా సంబోధిస్తారు. దీన్నే ప్లగారిజం అని కూడా వ్యాఖ్యానించవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పరిశోధన ఫలితాల పరిశోధన వల్ల ఏమొస్తాయి? ఒక రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ మనకి ఫలవంతంగా ఉండాలి. అది సొసైటీకి కానీ అలాగే విద్యారంగానికి కానీ ఏ రంగానికి కానీ చూసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉండాలి. ఆ ఉపయోగకరమైనటువంటి సిద్ధాంతాలు పాత సిద్ధాంతాలను ఏం చేసి ఉండాలా? మార్పు చెందించి అలాగే నూతన సిద్ధాంతాలను రూపొందించాలి. అలాగే కొత్త సూత్రాలు లేకపోతే ఉన్నటువంటి సూత్రాలని అదనపు సమాచారాన్ని లేదా జ్ఞానాన్ని యాడ్ చేసి కొత్త సూత్రాలని ఫార్ములేట్ చేయడం, అలాగే కొత్త పద్ధతులను కూడా ఉన్నటువంటి జ్ఞానానికి యాడ్ చేయడం జరిగినట్లయితే దానిని పరిశోధన యాక్సెప్టబుల్ అని అంటాం. అంటే ఇది పరిశోధన కానిది, ఇది పరిశోధనగా అంగీకరించవలసిన అంశంగా మనం పరిగణిస్తాం. అయితే పరిశోధనలో కొన్ని రకాల అంశాల ఆధారంగా, లక్షణాల ఆధారంగా మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అయితే పరిశోధన విశ్వసనీయతను కలిగి ఉండాలి. ఇన్ ది సేమ్ వే ఇక్కడ వ్యాలిడిటీని కలిగి ఉండాలి, అలాగే క్లారిటీ కలిగి ఉండాలి, అలాగే సైక్లిసిటీ కలిగి ఉండాలి, అలాగే జనరలైజ్డ్. ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉండాలన్నమాట. అయితే నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రిలయబిలిటీ కూడా ఈ పరిశోధన లక్ష్యాలలో ఉండవలసినటువంటి అంశాలు. అయితే ఈ ఆబ్జెక్టివిటీని కలిగి ఉండడం వల్ల పరిశోధకుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆ ఫలితాలు తన పరిశోధన వల్ల చివరిలో వచ్చినటువంటి రిజల్ట్స్ ఎలా ఉండాలట? యథాతథంగా చెప్పాలి. అంతే తప్ప తన సొంత అభిప్రాయాలకు తనకు నచ్చినది చెప్పడానికి కానీ తన ఇష్టాయిష్టాలకు అవకాశం లేకుండా ఉండాలి. అలాగే ఊహించి చెప్పకూడదు. ఊహలకు, కల్పనలకు, అలాగే తార్కికంగా ఆలోచించి నిజాలను సాక్ష్యాధారాలతో చెప్పాలి. వాస్తవాలను ఎలా చెప్పాలంటే వచ్చే ఫలితాలని తార్కికంగా అంటే లాజికల్ వేలో చెప్పాలి. లాజికల్ వేలో ఆలోచించి వచ్చే వాస్తవాలను ఎవిడెన్స్తో సహా బయటకు బహిర్గతం చేసినప్పుడే ఆ పరిశోధన అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. లేని పక్షంలో రిజెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ పరిశోధన గురించి క్రస్వెల్ ఏం చెప్పారంటే ఏదైనా ఒక అంశము లేదా సమస్య, సమాజంలో నిరంతరం సమస్యలు రైజ్ అవుతూనే ఉంటాయి, లేదా ఏదైనా ఒక రంగానికి సంబంధించిన అంశాన్ని కానీ మనకు పూర్తి అవగాహన కల్పించడం కోసం ఏం చేయాలంటే సమాచారాన్ని సేకరించాలి. దాన్నే డేటా కలెక్షన్ అంటారు. ఏ విషయం మీద కూడా మనకి పూర్తి అవగాహన రావాలంటే ఆ విషయానికి సంబంధించిన సమాచారం అనేది ప్రాథమికంగా తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని విశ్లేషించాలి, అంటే అనాలిసిస్ చేయాలి. ఇన్ ది సేమ్ వే సమాచారాన్ని సేకరించడానికి, అలాగే సేకరించినటువంటి సమాచారాన్ని ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఉపయోగించే ఈ రెండింటినీ ఉపయోగించి వివిధ దశల ప్రక్రియ ద్వారా పరిశోధనని కొనసాగించటనే రీసెర్చ్ అంటారని క్రెస్వెల్ తన నిర్వచనంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆ పరిశోధనలో ఉండే అంశాలు ఏంటంట, ఒకటి విచారణ మరియు దర్యాప్తు. పరిశోధన ఏ విధంగా ఉండాలి, ఏ పద్ధతులను ఫాలో అవ్వాలంటే విచారణ, ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ మీన్స్ దర్యాప్తు ప్రక్రియ. నెక్స్ట్ ఇది ఎలా ఉండాలట, క్రమబద్ధమైన మరియు పద్ధతితో కూడుకుని ఉండాలి. ఇష్టం వచ్చినట్లు అస్తవ్యస్తంగా కాకుండా సిస్టమేటిక్ అండ్ మెథడికల్ వేలో ఉండాలి, అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఏదైనా విషయాన్ని మనం నిర్వహించేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళినట్లయితే ఆ లక్ష్యం అనేది మనకు స్పష్టంగా నెరవేర్చగలుగుతాం. అయితే చాలామంది రీసెర్చ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మొదలుపెట్టే ముందు ఈ రీసెర్చ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ప్రాథమికంగా మనం దేని ద్వారా మనం ముందుకు వెళ్ళాలంటే సమస్య లేదా ప్రశ్న, అంటే ఫార్ములేషన్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ లేదా సమస్యని రైజ్ చేయడం ద్వారా వివిధ రకాల పద్ధతుల ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరించి చివరికి ఫలితాలు అనేవి వాస్తవికంగా అలాగే తార్కికంగా ఆలోచింపజేసి సత్యాలను లేదా నూతన జ్ఞానాలని బహిర్గతం చేయాలి. అయితే ఆ సమస్య ఏ విధంగా రైజ్ చేస్తామంటే, ఉదాహరణకు 2019లో అనేక విధాలుగా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వ్యాధి గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఏంటట ప్రశ్న చూడండి. కోవిడ్ వ్యాధి 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందింది, దీని మీద పరిశోధన చేయాలి. ఇది ప్రశ్న, ఇది సమస్య అనమాట. ఈ సమస్యను ఒక క్రమ పద్ధతిలో సైంటిఫిక్ వేలు కొన్ని రకాల పద్ధతులను ఉపయోగించి డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి చివరకు వాస్తవాలను బహిర్గతం చేయాలి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగే విధానం. దీని ద్వారా మనకి సమాజానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఈ పరిశోధన ద్వారా కోవిడ్-19 వల్ల వచ్చే నష్టాలు అనేవి ప్రజానికానికి తెలియజేసి చాలామంది ప్రజలు సురక్షితమైనటువంటి మార్గాల్ని అనుసరించడానికి చాలా ఉపయోగపడింది. అలాగే ఇంకో ప్రశ్న, పరిశోధన స్టార్ట్ చేసే ముందు ప్రశ్న అనేది మనం నిర్మించుకోవాలి. ఆ నిర్మించినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని వెతకడమే పరిశోధన. మరి మరో ప్రశ్న చూసుకున్నట్లయితే 1947 అనగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది అనేది ఒక ప్రశ్న అనుకుంటే, ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి డేటా అంతా సేకరించి వాటిని అనాలిసిస్ చేసి చివరికి వాస్తవాలని లేదా సత్యాల్ని బహిర్గతం చేసినట్లయితే భవిష్యత్తులో భారతదేశ విద్యా విధానాన్ని అభివృద్ధి చెందించడానికి ఎటువంటి సంస్కరణలు చేపట్టాలి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ లేదా లోటుపోట్లని మనం సరిదిద్దుకోవడానికి అనేక రకాల విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని మరింత మెరుగుగా విద్యా విధానాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఈ రెండు ఉదాహరణలు రీసెర్చ్ కోచింగ్కి సంబంధించినవి. రీసెర్చ్ ఎప్పుడు కూడా ప్రశ్నతో లేదా సమస్యతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందంటే వచ్చినటువంటి ఫలితము ఊహించడం కానీ తనకు నచ్చినట్టు చెప్పడం కానీ కాకుండా తార్కికంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు బయటికి ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు ఆ రీసెర్చ్ అనేది ఫలవంతంగా కొనసాగింది లేదా యాక్సెప్ట్ చేయబడింది అని మనం చెప్తాం. అయితే మరి చాలామంది అనుకోవచ్చు, సార్ మరి రీసెర్చ్ మెథడ్స్ ఉంది కదా, మీరు రీసెర్చ్ కాన్సెప్టు మీనింగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని. సోదరులారా, మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ మెథడ్స్ అని మెన్షన్ చేశాడు. అయితే రీసెర్చ్ అంటే ఏంటి,
దాని మీద అది ఎందుకు ఉపయోగపడుతుంది, దాని లక్ష్యాలు ఏంటి అనేది కనీసం అర్థం కాకపోతే రీసెర్చ్ మెథడ్స్ గురించి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మీకు అందులో ఉన్న సారాంశాన్ని లేదా సారాన్ని గ్రహించడం కొద్దిగా కష్టతరం అవుతుంది. అందుకే రీసెర్చ్ గురించి కొద్దిగా అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఆ రీసెర్చ్ పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే పరిశోధన పద్ధతులు మరి బాబు ఓకే, ఇప్పుడు పరిశోధన పద్ధతులు, రీసెర్చ్లో పరిశోధన పద్ధతులు ఎన్ని, ఏ అంశాల ఆధారంగా ఏ విధమైనటువంటి పరిశోధనలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. మరి ఈ పరిశోధన పద్ధతులు తెలుసుకునే ముందు సైంటిఫిక్ ప్రాసెస్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది 2 రకాలుగా చెప్పవచ్చు. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఒకటి ఫండమెంటల్ రీసెర్చ్, నెక్స్ట్ ఇది అప్లైడ్ రీసెర్చ్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ అప్లైడ్ రీసెర్చ్ను యాక్షన్ రీసెర్చ్ అని కూడా ఒక పద్ధతి కలదు. ఇది సైంటిఫిక్ రీసెర్చ్ కింద దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. మరి ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు పరిశోధన పద్ధతులు, ఈ రీసెర్చ్ మెథడ్లో వివిధ రకాల అంశాల ఆధారంగా అంటే వర్గీకరించేటప్పుడు వివిధ రకాల అంశాల మూలాల ఆధారంగా 6 అంశాల ఆధారంగా పరిశోధనని మనం వర్గీకరించడం జరిగింది. అవేంటంటే ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యాల ఆధారంగా వచ్చేటటువంటి పరిశోధన రకాలు, అలాగే పరిశోధన వల్ల వచ్చేటటువంటి ఫలితాలను అనుప్రయుక్తం చేయడం ద్వారా అంటే అవుట్కమ్స్ ఆధారంగా వచ్చే పరిశోధనలు, అలాగే యాజ్ పర్ బేస్డ్ ఆన్ ప్రాసెస్ పరిశోధన ప్రక్రియల ఆధారంగా ఉండేటటువంటి పరిశోధనలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ పరిశోధన భావన ఆధారంగా ఉండేటటువంటి పరిశోధనలు, అలాగే బేస్డ్ ఆన్ లాజిక్ తర్కం ఆధారంగా ఉండే పరిశోధన రకాలు, అలాగే విచారణ ఎంక్వైరీ మోడ్ ఆధారంగా ఉండే పరిశోధన రకాలని పేర్కొనవచ్చు. అయితే ఈ లక్ష్యాల ఆధారంగా ఉండేటటువంటి పరిశోధనలు ఏంటి? వర్ణనాత్మక పరిశోధన, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏమంటాం? డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటాం. నెక్స్ట్ కోరిలేషనల్ రీసెర్చ్, అలాగే ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అనగా ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. దానిని అన్వేషణాత్మక పరిశోధన అని అంటారు. అలాగే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, నెక్స్ట్ వన్ ఎవల్యూషన్ ఆర్ ఎవల్యూటివ్ రీసెర్చ్ మూల్యాంకన పరిశోధన, అలాగే ప్రయోగాత్మక పరిశోధన. ఇక్కడ చూడండి 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. అయితే సార్ 2018లో స్కూల్ అసిస్టెంట్ ఎప్పుడు సార్ జరిగిందని మీరు అనుకోవచ్చు. సోదరులారా, 2018లో 2 జిల్లాల్లో మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి. అది గుంటూరులో ఒక 4 నుండి 5 అనుకుంటాను, 5 పోస్టులు. అలాగే శ్రీకాకుళంలో ఏజెన్సీ ఏరియాలో ఒక 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పేపర్లో ఈ ఎక్స్పెరిమెంటల్ డిజైన్కి సంబంధించి ఒకే దగ్గర 2 ప్రశ్నలు అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రయోగాత్మక పరిశోధనలో ఉండేటటువంటి వేరియబుల్స్ అవేంటంటే కీలకమైనటువంటి వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్స్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ 2 అంశాల మీద పక్కనే ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే ఎలాగంటే డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, రెండోది ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఉదాహరణ. మరి మనం దీని గురించి కొద్దిగా చెప్పుకుందాం. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, అలాగే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? డిపెండెంట్ అంటే పరతంత్ర చరరాశి అని అంటాం. ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర చరరాశి. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటంటే ఇది స్వతంత్రంగా ఉంటుంది తప్ప
ఇతరుల చేత లేదా ఇతర అంశాల చేత ఇది నియంత్రించబడదు లేదా మార్పు చెందించబడదు. ఇది స్వతంత్రంగా స్థిరంగా ఉంటుంది. ఇది స్థిరంగా ఉంటుంది. కానీ డిపెండెంట్ వేరియబుల్ అలా కాదు. ఇదేం చేయబడుతుంది? మ్యానిపులేట్ చేయబడుతుంది, అలాగే కంట్రోల్ చేయబడుతుంది. దేని చేత ఈ రెండు అంశాలు చేయబడుతుంది? ఈ ఇండిపెండెంట్ ద్వారా మార్పు చేయబడుతుంది, అలాగే నియంత్రించబడుతుంది. అయితే ఉదాహరణ చెప్పుకుందాం. ఇండిపెండెంట్ వేరియబుల్ చాక్లెట్ అనుకుందాం. ఒక చాక్లెట్ ఏడ్చే అబ్బాయి ఇద్దరున్నారు. స్వతంత్రంగా ఉండే రాశి ఏది అని చెప్పాము? ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరరాశి చాక్లెట్. అది ఎవరి వల్ల ప్రభావితం కాదు, స్థిరంగా ఉంటుంది. డిపెండెంట్ వేరియబుల్ అంటే క్రయింగ్ చైల్డ్, ఏడుస్తున్నాడు పిల్లడు. ఏడుస్తున్నటువంటి పిల్లవానికి చాక్లెట్ ఇచ్చినట్లయితే ఈ పిల్లవాడు ఏడవడం ఆపడం అనేది జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ స్వతంత్ర చరరాశి మీద ఈ పిల్లవాడు ఆధారపడి ఉన్నాడా లేదా? అంటే ఈ చాక్లెట్ ఇవ్వడం వల్ల వీడు ఏడవడం అనేది ఆపడం జరిగింది. అంటే ఈ చరరాశి మీద పై చరరాశి డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్. గత డిఎస్సిలో బిట్ ఎలా ఇచ్చారంటే డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉదాహరణ ఒకటి మెన్షన్ చేశారు. అంటే డిపెండెంట్ వేరియబుల్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్. మరి వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తి లేదా అంశాలని ఇతర పద్ధతుల ద్వారా కొలవడానికి ఉపయోగించే లేదా ప్రయత్నించే విధానాన్నే లేదా అంశాలనే వేరియబుల్స్ అని అంటామన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, చాలా లార్జ్ సబ్జెక్ట్గా ఉందని ఎవరు కూడా భయపడకుండా ప్రతి అంశాన్ని కూలంకషంగా చదివినట్లయితే మీకు ఇందులో ప్రతి బిట్ కూడా చాలా కీలకం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రీసెర్చ్ మెథడ్స్ చదివేటప్పుడు చాలా దృష్టి ఎక్కువ పెట్టుకొని మీరు కూలంకషంగా చదివినట్లయితే మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పరిశోధన ఫలితాల ఆధారంగా అనగా అవుట్కమ్స్, బేస్డ్ ఆన్ అవుట్కమ్స్ వీటిని చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రీసెర్చ్ అలాగే అప్లైడ్ రీసెర్చ్ అంటే మౌలిక పరిశోధన అలాగే అనుప్రయుక్త పరిశోధన అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ప్రాసెస్. ప్రాసెస్ మీన్స్ ప్రక్రియ. పరిశోధన ప్రక్రియల ఆధారంగా క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ మీన్స్ పరిమాణము, పరిమాణాత్మక రీసెర్చ్. అలాగే క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే గుణాత్మక పరిశోధన. అలాగే కాన్సెప్ట్ యాజ్ పర్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ బట్టి చూసుకున్నట్లయితే అంటే పరిశోధన భావనల ఆధారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు రకాల పరిశోధన కలవు. ఒకటి భావనాత్మక పరిశోధన, అలాగే అనుభవాత్మక పరిశోధన. చూడండి, ఎంపెరికల్ రీసెర్చ్ అలాగే కాన్సెప్చువల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి తర్కం ఆధారంగా బేస్డ్ ఆన్ లాజిక్. ఇక్కడ రెండు రకాల పద్ధతులు అనేవి కలవు. ఒకటి డిడక్టివ్ అండ్ ఇండక్టివ్. డిడక్టివ్ని మనం తెలుగులో నిగమనాత్మక పరిశోధనని సంబోధిస్తాం. అలాగే ఇండక్టివ్ ఆగమనాత్మక పరిశోధనగా పేర్కొనవచ్చు. మరి డిడక్టివ్ అనగా ఏంటి అర్థం, మరి ఇండక్టివ్ అనగా ఏంటి అని అర్థం? ఏం లేదు, డిడక్టివ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్. అంటే సాధారణమైన విషయాల నుండి నిర్దిష్టమైనటువంటి అంశాల వైపు వెళ్ళడాన్నే డిడక్టివ్ అంటారు. అలాగే నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుండి తెలియని దాని వైపుకి మనం ప్రయత్నించడాన్నే డిడక్టివ్ మెథడ్. మరి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే మనుషులందరూ విచక్షణా జీవులు. అరిస్టాటిల్ విచక్షణ పరుడు. అంటే అరిస్టాటిల్ మనుష్య జాతికి చెందినవాడు కాబట్టి ఆయనకి ఏ జ్ఞానం ఉన్నది? విచక్షణా జ్ఞానం కలిగి ఉంది. కాబట్టి ఇదే మెథడు డిడక్టివ్ మెథడ్. అంటే ఇక్కడ ఏం చెప్పాము? జనరల్ టు స్పెసిఫిక్, అలాగే నోన్ టు అన్నోన్. చూసారా, జనరల్ నుండి స్పెసిఫిక్ వెళ్ళాం, సాధారణ నుండి నిర్దిష్టమైన అంశాలకి వెళ్ళాం. లాజిక్ని బేస్ చేసుకుని మనం ఏ మెథడ్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్పుకున్నట్లయితే ఆల్రెడీ నిగమనాత్మకత పద్ధతి,
డిడక్టివ్ మెథడ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. అలాగే ఆగమనాత్మక పరిశోధనా పద్ధతి అనగా ఇండక్టివ్ రీసెర్చ్ మెథడ్. మరి దీనిలో ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఇండక్టివ్ మెథడ్లో స్పెసిఫిక్ టు జనరల్ అంటే ఏంటంటే నిర్దిష్టమైన అంశాల నుండి సాధారణ అంశాలకి లేదా సాధారణీకరించడానికి ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. మరి దానికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే మల్లె పువ్వులు సువాసనని వెదజల్లుతాయి, జాజి పువ్వులు సువాసనని వెదజల్లుతాయి, అలాగే విరజాజులు అది కూడా సువాసనని వెదజల్లుతుంది. మరి వాటికి జనరలైజేషన్ ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి. రాత్రిపూట వికసించే అన్ని పువ్వులు కూడా సువాసనని వెదజల్లుతాయి. ఇది ఇండక్టివ్ మెథడ్కి సంబంధించినటువంటి లక్షణంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంక్వైరీ మోడ్. దట్ మీన్ విచారణ ఆధారంగా పరిశోధన పద్ధతులు రెండు రకాలు. ఒకటి స్ట్రక్చరల్ మెథడ్ అనగా నిర్మాణాత్మక పరిశోధన పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చి అన్స్ట్రక్చర్డ్ అనిర్మాణాత్మక పరిశోధన పద్ధతి అని మనం చెప్పవచ్చు. ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో అండ్ హిస్టారికల్ రీసెర్చ్, అలాగే ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్, అలాగే ఎనలిటికల్ రీసెర్చ్ అంటే విశ్లేషణాత్మక పరిశోధన పద్ధతి, చారిత్రాత్మక పరిశోధన పద్ధతి, అలాగే అన్వేషణాత్మక పరిశోధన పద్ధతి. ఈ 4 కూడా వర్ణనాత్మక పరిశోధన పద్ధతి అనగా డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెథడ్ యొక్క ఇతర డైమెన్షన్స్ అంటే ఇతర రకాలుగా మనం పేర్కొనవచ్చు. అలాగే ఇవి పరస్పరం ఒకదానికొకటి ఇంటర్చేంజబుల్ అవుతూ ఉంటాయి అంటే మార్చుకోబడతాయి. అయితే మనం హిస్టారికల్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత అంటే ఏంటి, అందులో ఉండే లక్షణాలు ఎటువంటి అంశాలతో కూడుకుని ఉంటాయి అనేది ఈ హిస్టారికల్ రీసెర్చ్ లేదా చారిత్రక పరిశోధన పద్ధతి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ యొక్క మరొక రూపం లేదా మరొక డైమెన్షన్ అని కూడా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ హిస్టారికల్ రీసెర్చ్ దేన్ని పోలి ఉంటుందంటే ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టో రీసెర్చ్ని పోలి ఉంటుందన్నమాట. అయితే ఈ చారిత్రాత్మక పరిశోధన ఏదైనా సమస్య యొక్క చారిత్రాత్మక అంశాలపైన దృష్టి పెడుతుంది. చారిత్రాత్మక అంశాలంటే ఏంటి, గతంలో జరిగిపోయినటువంటి ఏదైనా అంశాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి కోసం, అలాగే ఆ అంశాల యొక్క చారిత్రాత్మక విషయాలను వెలుగులోకి తెచ్చి వాటి యొక్క పూర్తి వివరణను తెలుసుకోవడానికి ఈ పరిశోధన పద్ధతి అనేది మనకు స్పష్టంగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇది శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉండి వాస్తవాలను అన్వేషించడం. వాస్తవాలు అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం, సత్యాలు లేదా జ్ఞానాన్ని శోధించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఈ గతించిన వాస్తవాలు జ్ఞానంలోని ఏ అంశానికైనా చెంది ఉంటుంది. అంటే ఏంటి, ఒక రంగానికే కాకుండా అనేక రంగాలకి చెందిందై ఈ పరిశోధన ఉంటుంది. ఉదాహరణకు మనం అనేక రకాలు చెప్పొచ్చు. మొహంజదారో కట్టడాల్లో బయలుపడినటువంటి అనేక రకాల వస్తు సముదాయాల వల్ల మనం ఏంటి తెలుసుకున్నామంటే ఆ కాలంలో నాగరికత ఏ విధంగా ఉండేది, ప్రజల యొక్క జీవన విధానం కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే గతించిన కాలంలో మానవుని యొక్క జీవితం, అలాగే సంస్కృతి, అలాగే కట్టుబాట్లు, వీటన్నిటి గురించి చారిత్రాత్మక పరిశోధన అనేది స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ ఫలిత నియమాలు వీటి యొక్క పూర్తి వివరణను గమనించడానికే కాకుండా వాటి ద్వారా వచ్చే ఫలితాలని అన్వయించడానికి ఈ శాస్త్రీయ పద్ధతి అనేది మనకి ఈ పరిశోధన పద్ధతిలో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ చారిత్రాత్మక పరిశోధనలో ఏదైనా ఒక సమస్య లేదా ప్రశ్నను గుర్తించడం, అలాగే వాటికి పరిమితులు లిమిట్స్ని నిర్ణయించుకోవడం, అలాగే పరికల్పనలు అంటే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు వాటిని గుర్తించడం కోసం, అలాగే రూపొందించడం కోసం, ఇంకా డేటాను సేకరించడం అంటే సమాచారాన్ని సేకరించినటువంటి సమాచారాన్ని విశ్లేషించడం, వాటి ద్వారా విశ్లేషించినటువంటి సమాచారాన్ని ఏం చేయడము, నిరూపణ చేయడం, ఫలితాలని
బహిర్గతం చేయడం. ఆ ఫలితాలు ఏ విధంగా ఉండాలంటే వాస్తవికంగా ఉండాలి. ఇటువంటి ప్రక్రియలన్నీ ఈ హిస్టారికల్ పరిశోధనలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అయితే చరిత్రకారుడికి లేదా చారిత్రాత్మక పరిశోధనలో వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ చరిత్ర మీద ఎవరైతే పరిశోధన చేస్తారో వాళ్ళకి చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కాలంలో జరిగినటువంటి దత్తాంశాలను లేదా సమాచారాన్ని సేకరించడానికి ఆ చారిత్రాత్మక పరిశోధకుడు లేదా చారిత్రక పరిశోధనకు చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ లేదా సాక్ష్యాలు లేదా వాస్తవాలు అనేవి దొరకడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి పరిశోధకుడికి ఈ పరిశోధన చేయడం కొద్దిగా క్లిష్టతరమైనటువంటి సమస్యగా మారుతూ ఉంటుంది. చారిత్రాత్మక దత్తాంశాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. చారిత్రాత్మక పరిశోధన చేయడానికి దత్తాంశాలు సేకరించిన దత్తాంశాన్ని విశ్లేషించిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు లేదా రిజల్ట్స్ అనేవి వాస్తవిక రూపంలో ఉండాలని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఆ వాస్తవాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాము, దత్తాంశాలను సేకరించాలి. ఆ దత్తాంశాలు సేకరించడానికి చారిత్రాత్మక పరిశోధనలో 2 రకాల మూలాలు అనేవి సోర్సెస్ అనేవి కలవు. ఏంటా 2 రకాల మూలాలు? ప్రాథమిక మూలాలు లేదా ప్రైమరీ సోర్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ సోర్సెస్ లేదా ద్వితీయ మూలాలు లేదా గౌణ మూలాలు అంటాం. అంటే దత్తాంశాన్ని ఏ రూపంలో చారిత్రాత్మక పరిశోధనలో సేకరిస్తారనేది ఈ 2 అంశాల ఆధారంగా మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు. మరి ప్రాథమిక మూలాలంటే ఏంటి? ఏదైనా ఒక గతించిన వాస్తవాలు లేదా చారిత్రాత్మక అంశాన్ని గురించి ప్రయత్నించినప్పుడు లేదా అన్వేషించినప్పుడు ఆ వాస్తవాలు లేదా దత్తాంశం లేదా సమాచారాన్ని సేకరించడం ఎలా అంటే ఈ ప్రాథమిక మూలాలు ఏంటిని తెలియజేస్తాయంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ సంస్థ యొక్క కానీ అలాగే వ్యక్తుల యొక్క కానీ సమూహాల యొక్క కానీ అవశేషాలు అలాగే పరికరాలు వాటి గురించి వాటితో పాటు ఆయుధాలు అలాగే వస్త్రాలు భవనాలు చిత్రాలు వాస్తు శిల్పకళలు అలాగే తదితర కళాఖండాలు అలాగే వీటన్నింటినీ రచనల ద్వారా కానీ గ్రంథాల ద్వారా కానీ తెలుసుకోవడం దీన్ని ఈ కోవలోకి వస్తాయి ప్రాథమిక మూలాలు. అయితే ఇవి ప్రత్యక్షంగా సాక్ష్యాధారంగా ఉండాలి, అంటే ప్రత్యక్షంగా ఉండాలి తప్ప ఇతరులు చెప్తే అది గ్రంథ రూపంలో కానీ రచన రూపంలో ఉండకుండా ప్రత్యక్ష రూపంలో ఉంటేనే దానిని ప్రాథమిక మూలాలు లేదా ప్రైమరీ సోర్సెస్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు అన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ప్రాథమిక మూలాలు మనం చాలా రకాల నాగరికతల గురించి మనం హిస్టరీలో తెలుసుకున్నాం. అందులో భాగంగానే సింధులోయ నాగరికత అలాగే మొహంజదారో నాగరికత. అయితే ఈ మొహంజదారో సింధు లోయ నాగరికతలలో ప్రజల యొక్క జీవన విధానం తెలుసుకోవడానికి కట్టడాలు ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టేవారు, ఇళ్ళ నిర్మాణంలో ఎటువంటి ఇటుకలు వాడేవాళ్ళు, అలాగే వారి యొక్క కాలువల నిర్మాణం ఏ విధంగా ఉండేది, అవన్నీ అనేక రకాల కట్టడాలు బయలుపడినప్పుడు మనకి ఇవి వ్యక్తపడుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఈ మొహంజదారో తవ్వకాలు జరిపినప్పుడు ఏం బయటపడ్డాయంటే కట్టడాలు బయటపడ్డాయి. అంటే వాళ్ళ యొక్క ఇల్లు కానీ అలాగే భవనాలు కానీ అలాగే వీధుల యొక్క నిర్మాణం కానీ కాలువల యొక్క నిర్మాణం కానీ వీటన్నీ ఈ మొహంజదారో తవ్వకాల్లో బయటపడడం జరిగింది. అలాగే ఆ తవ్వకాల్లో ఇవే కాకుండా అనేక రకాల వస్తువులు, వస్తు సముదాయాలు, ప్రతిమలు, దేవుని యొక్క విగ్రహాలు ఇవన్నీ మనకు బయటపడడం జరిగింది. ఈ విగ్రహాలు లేదా ఈ వస్తువుల యొక్క సముదాయం లేదా టోటల్ ఈ కట్టడాలు వీటన్నిటి యొక్క సమాచారం మనం దేనికోసం ఉపయోగపడుతుందంటే చరిత్ర పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఇదంతా మనం దత్తాంశంగా సేకరించవచ్చు. అంటే ఇదంతా ప్రత్యక్ష ఎవిడెన్స్, అంటే ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించవచ్చు. కాబట్టి ఈ ప్రత్యక్ష సాక్ష్యాలనే ప్రాథమిక మూలాలని కూడా మనం వర్ణించవచ్చు. అయితే సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి గౌణ మూలాలు చూసుకున్నట్లయితే
గౌణ మూలాలు చూసుకున్నట్లయితే దీన్ని సెకండరీ సోర్సెస్ అని మనం అంటాం. ఏదైనా ఒక సంఘటన గురించి కానీ ఏదైనా ఒక అంశం గురించి కానీ ఇచ్చే ప్రత్యక్ష వాఖ్యానం కాకుండా, అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ కాకుండా ఎలా ఉండాలట, ఒక ప్రత్యక్ష సాక్షి లేదా ఆ వాక్యాత, అంటే ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి యొక్క కథనాన్ని, అనగా సారాంశాన్ని లేదా సారాన్ని మరొక వ్యక్తి, అతను కాకుండా మరొక వ్యక్తి, అంటే సెకండ్ పర్సన్ దానిని నమోదు చేయడం అంటే డిక్లేర్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం. అది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ దత్తాంశాన్ని? అది గ్రంథ రూపంలో కానీ రచన రూపంలో కానీ బయటకు వ్యక్తపరుస్తారు. అంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఆ సమాచారాన్ని ఇవ్వడం లేదు. దేనిలాగా? మొహంజదారో కట్టడాల్లో బయలుపడినటువంటి వివిధ రకాల వస్తు సామగ్రి వల్ల మనం ఇక్కడ అలా కాకుండా ఆ కట్టడాల గురించి వివిధ రూపాల వాఖ్యానాల ద్వారా వాళ్ళు వ్యాఖ్యానించిన దాన్ని మరొక వ్యక్తి గ్రంథ రూపంలో కానీ రచనల రూపంలో కానీ ప్రస్తుత సమాజానికి అందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మూలాలను సెకండరీ సోర్సెస్ అని పేర్కొంటారు. మరి దీనికి ఉదాహరణగా ఏం చెప్పవచ్చు అంటే పాఠ్య గ్రంథాలు. మనం ప్రస్తుత పాఠ్య గ్రంథాలలో మొహంజదారో కట్టడాలు, సింధులోయ నాగరికత కట్టడాలు, అలాగే పూర్వకాలంలో రాజపుత్ర రాజ్యాల్లో పరిపాలనా విధానం, ఇవన్నీ మనకి గ్రంథాల రూపంలో వస్తూ ఉన్నాయి. ఈ వాస్తవాలు మనం ప్రస్తుత సమాజానికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే చారిత్రాత్మక పరిశోధన పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యాల గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే గతంలో జరిగినటువంటి సంఘటనలను లేదా పొరపాట్లని విమర్శించి అదనపు జ్ఞానాన్ని అన్వేషించడం కోసం ఇది ఉపయోగపడుతుందన్నమాట. అయితే దీంతో పాటు పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి జ్ఞానాన్ని, ఎక్కడో నిగూఢంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వెలికి తీసి శోధించి దాన్ని మరింత అభివృద్ధి పరచుటకు ఈ చారిత్రాత్మక పరిశోధన లేదా చారిత్రక పరిశోధన అనేది ఉపయోగపడుతుంది. అయితే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఈ రీసెర్చ్ కాన్సెప్టు 23 పేజీలు తయారు చేసి డిఎస్సిలో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చేశాం. దీన్ని మీరు క్లుప్తంగా విని మరింత సమాచారం సేకరించి డిఎస్సిలో మరిన్ని మార్కులు సాధిస్తారని కోరుకుంటూ మీ మిత్రుడు రాము, ఎంపీడీ నెట్ టు సెట్. జై హింద్.